రామ్ టాక్కి తిరిగి స్వాగతం. కోయంబత్తూరు పార్లమెంట్ ఎన్నిక దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఒకే ఒక కారణం, అన్నామలై పోటీ చేయటం. నిజం చెప్పాలంటే అసలు పార్టీలకు అతీతంగా ఎంతో మంది అన్నామలై గెలవాలని కోరుకున్నారు. అయినా అన్నామలై ఎందుకు ఓడిపోయాడు? కారణాలేంటి? ఇది తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి రీలు వెనక్కి తిప్పుకోవాలి. 2014కు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 2014లోనే అన్ని పార్టీలు స్వతంత్రంగా పోటీ చేశాయి. డిఎంకే విడివిడిగా, కాంగ్రెస్ విడివిడిగా, సిపిఎం విడివిడిగా, అన్నాడీఎంకే విడివిడిగా, బీజేపీ విడివిడిగా. సో కాబట్టి ఎవరి బలమేంటో 2014లో నిరూపణ అయింది. కాబట్టి అది మరి అప్పుడు దీని ప్రకారంగా చూసుకున్నప్పుడైతే మరి దాంట్లో పోల్చి చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది ఏం జరిగింది కోయంబత్తూరు. మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కోయంబత్తూరు అనేది పశ్చిమ తమిళనాడులో భాగం, కొంగునాడులో. ఈ కొంగునాడు అనేది అన్నాడీఎంకేకి అత్యంత బలమైనటువంటి పట్టున్నటువంటి ప్రాంతం. పోయినసారి అన్ని చోట్ల ఓడిపోయిన అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలని గట్టిగా సాధించుకోగలిగినటువంటి ప్రాంతం పశ్చిమ ప్రాంతం, ఇంక్లూడింగ్ కోయంబత్తూరు. పార్లమెంట్లో ఉన్న ఎక్కువ స్థానాలు వాళ్ళయ్యాయి అన్నాడీఎంకే దీంట్లో. సో అంత పట్టున్నటువంటి అన్నాడీఎంకే ఈసారి ఎందుకు పేలవంగా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్? ఇది మనం ఆలోచించాలి. ఎందుకనంటే మిగతా చోట్ల ఉందంటే లేదు. మరి కోయంబత్తూరు పక్కన తిరుపూర్ అయినా, సేలం అయినా, ఈరోడ్ అయినా, వీటన్నిటిలోనూ అన్నాడీఎంకే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సేలంలో దాదాపు 70,000 తేడాతోనే ఓడిపోయారు. అంత బాగున్నది ఒక్క కోయంబత్తూరులోనే వాళ్ళకి మరీ పేలవంగా 17% ఓట్లు ఎందుకు పడ్డాయి? అంతమంది ఎమ్మెల్యేలుండి అంతమంది ఇదున్నా కూడా 17% ఎందుకు పడ్డాయి అనేది ప్రతి వాళ్ళకి ముక్కు నేలేసుకుంటున్నారు. కాబట్టి విశ్లేషకులు అంచనా వేసేది ఏంటంటే 3 కారణాలండి. నంబర్ 1, అన్నాడీఎంకే ఓట్లు డిఎంకేకి రహస్యంగా బదలాయింపు జరిగింది, ఆ ఒప్పందం జరిగింది, ఇది అందరూ అనుకుంటుంది. రెండోది, కోర్స్ అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన మొత్తం అన్ని నియోజకవర్గాలు టూర్ చేయటం వల్ల కోయంబత్తూరు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. మూడోది, కోయంబత్తూరు అందరూ అనుకుంటున్నట్టుగా అర్బన్ నియోజకవర్గం మొత్తంగా కాదు, 2 గ్రామీణ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా అన్నాడీఎంకే ఓట్లు బదలాయింపు చేయలేదు, కానీ అక్కడ వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడ్డాయి. సో ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు విశ్లేషకులు అనుకుంటుంది. ఇప్పుడు చూద్దామండి అసలు బదలాయింపు జరిగిందా లేదా. మిగతా 2 కారణాలు పెద్ద దాంట్లో చర్చించడానికి ఏం లేదు. బదలాయింపు జరిగిందా లేదా అనేదే ఇప్పుడు మన అందరి మధ్య ఉన్నటువంటి డౌట్. దానికి కొంచెం వివరంగా మనం లోతుగా విశ్లేషించుకోకపోతే మనకు తెలియదు. అందుకోసం ఇప్పుడు నేను దాని గురించి మీకు వివరాల్లోకి వెళ్తా. చెప్పాను కదా, 2014తోనే పోల్చుకోవాలి, 2019లో పోల్చుకోవడానికి లేదు. 2019లో ముందు కూటములు పోటీ చేసినాయి. అటు డిఎంకే కూటమి తరఫున సిపిఎం, ఇటు ఎన్డీఏ తరఫున బీజేపీ. సో అది లెక్కలేదు కాదు. 2014లో ఎవరికి వాళ్ళు పోటీ చేసినప్పుడు అన్నాడీఎంకేకి వచ్చిన ఓట్లలో దాదాపు 4,31,000 ఓటు వస్తే, 32,000 ఓటేస్తే 2,36,000 వచ్చినాయండి ఈసారి. దాదాపు 2 లక్షల ఓట్లు అన్నాడీఎంకేకి తగ్గినాయండి. అంటే ఎవరికైనా అర్థమవుతుంది ఇది. అందులో ఎమ్మెల్యేలని వాళ్ళే. బీజేపీకి ఒకటే ఎమ్మెల్యే, ఆ అమ్మాయి వానతి శ్రీనివాసన్ ఒక్కరే, మిగతా అన్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అక్కడ. అయినా కూడా మరి 2 లక్షల ఓట్లు తగ్గుతాయా? అదనపు ఓట్లు 4 లక్షల అదనపు ఓట్లు వచ్చినాయి. అప్పటితో పోలిస్తే ఇంకెక్కువ ఉంది. 2019తో పోలిస్తే 4 లక్షల అదనపు ఓట్లు, కొత్త ఓటర్లు చేరారు. అయినా వాళ్ళకి 2 లక్షల ఓట్లు తగ్గినాయట. ఎవరికి చెవిలో పూలు పెడతారు? మాదేముందని అంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు.
సో ఈ షిఫ్ట్ అనేది అయితే అన్నాడీఎంకే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అన్నాడీఎంకే నుంచి బదలాయింపు జరిగేటువంటి ఓట్లు సహజంగా ఎక్కడికి వెళ్తాయి? డిఎంకేకి వెళ్ళవు. డిఎంకే బద్ద వ్యతిరేకులు అన్నాడీఎంకే వాళ్ళు డిఎంకేకి. సహజంగా ఎక్కడికి వెళ్తుంటాయి? వాళ్ళ మిత్రపక్షం ఎప్పుడు చానాళ్ళు మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి వెళ్తాయి. కానీ ఈసారి ఏం జరిగింది కోయంబత్తూరులో? ఈ ఓట్లు ఎక్కువ శాతం డిఎంకేకి వెళ్ళినాయి. మరి ఇది అసహజంగా ఉంది కదా, అన్యాచురల్ థింగ్. అంటే అర్థం ఏంటి? కొన్ని నియోజకవర్గాల్లో కావాలని చెప్పి రహస్యంగా ఓట్లు వాళ్ళ క్లోజ్గా ఉండే వాళ్ళ దగ్గర అన్ని చోట్ల కూడా అన్నామలై గెలవకూడదనే ఏకైక లక్ష్యంతో డిఎంకేకి బదలాయించారు. మరి దీనికి ఈపీఎస్ సమాధానం చెప్పాల. డిఎంకే తోటి రహస్య ఒప్పందం ఉంచుకున్నటువంటి ఈపీఎస్ అంటే ఎట్లా వీళ్ళు చేశారో చూద్దామండి. ఒక్కసారి ఇంకొంచెం నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు. మొత్తం కోయంబత్తూరులో మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయండి. 6ట్లో 3 నగరం, అదే 4 1 సెమీ అర్బన్ అంటే నగర శివార్లు. టోటల్గా ఇప్పుడు ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతున్నటువంటి ఏరియా 2 గ్రామీణ నియోజకవర్గాలు. 3 కోయంబత్తూరు దక్షిణం, ఉత్తరం సింగనల్లూరు. సెమీ అర్బన్ నేను చెప్పాను ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది కవుండం పాలయం, ఇదొకటి. తర్వాత గ్రామీణ నియోజకవర్గాలు పల్లడం అండ్ సూలూరు. ఇవ్వండి 2014లో లెక్కలు మీకు ఇచ్చాను చూసుకోండి. మొత్తం స్లైడ్స్లో ఇచ్చాను. డిఎంకే ప్లస్ కాంగ్రెస్ ప్లస్ సిపిఎం కలిపి అప్పుడెన్ని వచ్చినాయి, ఇప్పుడెన్ని వచ్చినాయి, ఇవన్నీ చూసుకుంటే ఏం జరిగింది? దాదాపు 2,60,000 మీకు కేవలం డిఎంకేకి అదనంగా వచ్చాయి. బీజేపీకి కేవలం ఒక 60,000 అదనంగా వచ్చాయి. మొత్తం 60,000 90 అంటే 60,000 అదనంగా వచ్చాయి. అంటే ఏంటి తేడా? మరి 2 లక్షలు వాళ్ళకి పోయినాయి. అంటే ఈ ఎక్స్ట్రా ఉన్నాయి, ఎక్స్ట్రా ఉండే అదనపు ఓటర్లు, కొత్తగా ఓటర్లు చేరారు. సో కాబట్టి ఈ లెక్కను చూసేటట్టయితే బలంగా ఉన్న అన్నాడీఎంకే, ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి అన్నాడీఎంకేకి ఓట్లు ఎక్కడికి పోయినాయి ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. సో మరి దీంతో పాటు ఇంకొంచెం వివరంగా వెళ్దాం. అసలు నియోజకవర్గాలుగా వారిగా కూడా మనం ప్రయత్నం చేద్దాం ఏ విధంగా వచ్చి పడ్డాయి అనేది. నియోజకవర్గాల వారిగా చూస్తే కోయంబత్తూరు సౌత్ నేను ఇచ్చాను చూసుకోండి. 2014కి 2024కి సుమారు 30,000 తగ్గినాయి. ఎక్కడ బదలాయింపైనాయండి? అసలు డిఎంకేకి అన్నాడీఎంకే ఓట్లు బదలాయింపు అనేది చాలా రేరు. ఒక 5 to 10% మించి కావు. కానీ డిఎంకేకి బదలాయింపు అవుతున్నాయి. మరి ఖచ్చితంగా రోల్ లేకుండా, ఏ నాయకుల రోల్ లేకుండా జరిగే అవకాశం లేదు. నార్త్ కూడా అంతే. 33,000కి 34,000 డిఎంకేకి బదలాయిపోయింది. బీజేపీకి 11,000 అదనపు ఓట్లు కూడా కలుపుకుంటే. సింగనల్లూరులో కూడా అదే పరిస్థితి. కౌడం పాళయం ఇది సెమీ అర్బన్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. కొత్త ఓటర్లు చాలా ఎక్కువ ఉన్న నియోజకవర్గం. అప్పుడుతో పోల్చుకున్నా కూడా 43,000 ఓట్ల తగ్గింది. డిఎంకేకి 62,000 ఓట్లు పెరిగితే బీజేపీకి 22,000 ఓట్లే పెరిగినాయి. అంటే ఇవన్నీ దేనికి కారణం సాయం అంటే నేను ఎవిడెన్సెస్ చూస్తున్నాను అనమాట దీంట్లో ఏది జరిగిందనేది. పల్లడం రూరల్ కాన్స్టిట్యున్సీ 40,000 తగ్గింది, డిఎంకేకి అదనంగా 65,000 వచ్చింది. సూలూరు ఇంకొక రూరల్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ 47,000 తగ్గింది అన్నాడీఎంకేకి, డిఎంకేకి 50,000 వచ్చింది. ఇప్పుడు చెప్పండి నాకు, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఓట్ల బదలాయింపు జరిగిందా లేదా? అందరూ ఏమనుకున్నారండి? అసలు కోయంబత్తూరు పోటీ బీజేపీ అన్నాడీఎంకే మధ్య అనుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ వాళ్ళయ్యే. పశ్చిమ తమిళనాడు అంతా అదే ప్రూవ్ అయింది కదా. పోటీ డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే ఉంది. బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. కానీ కోయంబత్తూరులో అన్నాడీఎంకే 17% ఓట్లు పడ్డాయి. ఖచ్చితంగా ఇది రహస్య ఒప్పందం కాదంటే ఏమనుకోవాలండి? ట్రయాంగిల్ ఫైట్ జరిగినట్టయితే అన్నాడీఎంకే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేయించుకున్నట్లయితే 100% అన్నామలై గెలిచుండేవాడు 100%. సో కాబట్టి ఇది జరిగింది ఏంటి? ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ నుంచి అన్నాడీఎంకే దాన్ని బైపోలార్ ఫైట్ కింద మార్చి వాళ్ళ ఓట్లు డిఎంకేకి బదిలీ చేయటం వల్ల అన్నామలై ఓడిపోవటం జరిగింది. బలగాత రేపైనా ప్రజలు తెలుసుకుంటారు. తెలియకుండా ఉండదు కదా. ఒకరోజు కాక రెండో రోజు వాళ్ళ నాయకులు రహస్యంగా ఏం మాట్లాడారో అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి.
కాకపోతే ఒక్కటేందంటే ఒకటేనండి. దీంట్లో ఒకటే ఒక మాట చెప్పాలంటే, ఉంటే నేనుండాలి, లేకపోతే నువ్వుండాలి. మూడో వాడు రావటానికి లేదు. ఇది డిఎంకే, అన్నా డిఎంకే మధ్య ఉన్నటువంటి రహస్య బంధం. తమిళనాడుని వాళ్ళిద్దరే ఏలాలి, ఇంకొక రావటానికి లేదు. దాంతోటి అన్నామలై ఓడిపోయాడు. కాకపోతే అన్నామలై ఓటములు గెలుపులను బట్టి అన్నామలై ఏదో కుంగిపోయి ఇంట్లో కూర్చొని మాట్లాడితే చూస్తున్నారు కదా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎలా మాట్లాడుతున్నాడు అనేది. కాబట్టి 2026కి ఇప్పటి నుంచే సిద్ధం కావడానికి రెడీ అయిపోతున్నాడు. కాబట్టి ఇవాళ ఏం అటాక్స్ అండి అన్నామలై మీద. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూడండి, ఇద్దరు డిఎంకే, అన్నా డిఎంకే, కనిమొళి మాట్లాడింది అన్నామలై రాజీనామా చేయాలి. శేఖర్ బాబు మాట్లాడాడు, దేవాదాయ శాఖ మంత్రి, అన్నామలై రాజీనామా చేయాలి. ఆవిడ గీత, ఇంకొక ఆవిడ శ్రీనివాస, ఇంకొక ఆవిడ మాట్లాడింది మంత్రి. ఇదంతా డిఎంకే. అన్నా డిఎంకే తరఫున వేలుమణి, కోయంబత్తూరుకి అసలు కింగ్ పిన్ ఎవరయ్య అంటే అన్నా డిఎంకేలో వేలుమణి, ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు. ఏంటంటే అన్నామలై వల్ల ఇదంతా జరిగిందని. అంటే ఇద్దరూ కలిసి అన్నామలై దిగిపోవాలని చెప్పి రాజీనామా చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. వీళ్ళెవరు? బీజేపీలో ఉంచుకోవాలో రాజీనామా చేయాలో అధ్యక్షుడిగా అనేది బీజేపీ ఇష్టం. మీ పార్టీ అధ్యక్షుడిని ఇంకొకరు డిసైడ్ చేస్తారా? అట్లానే బీజేపీ అధ్యక్షుడిని మీరు డిసైడ్ చేస్తారా? అంటే ఏం లేదు, వాళ్ళకి ఇద్దరు ఒక రహస్య ఒప్పందం ఉందనేది క్లియర్గా అర్థమవుతుందండి. అసలు చాలా మార్పులు వస్తాయండి. ఇప్పటి నుంచి 2026కి ఈ దళపతి విజయ్, హీరో విజయ్ కూడా రంగంలోకి వస్తున్నాడు. ఇదే కోయిలేషన్స్ ఇట్లానే ఉండకపోవచ్చు, మారొచ్చు. సో కాబట్టి రాజకీయ రంగం మారుతుంది. ఈ రాజకీయ మారేటువంటి రణరంగంలో అన్నామలై విజేతగా నిలవటం మాత్రం తథ్యంగా జరగబోతుంది. ఎందుకంటే బేసికల్లీ ఆయన ఆర్టికులేట్ చేసే పద్ధతికి ఒక్క రోజులో ఓట్లు పడపోవచ్చు, జనం అభిమానం మాత్రం సంపాదించుకోగలుగుతున్నాడు. ఓట్లు రావటానికి, సీట్లు రావటానికి టైం పట్టే అవకాశం ఉంది. 2 సంవత్సరాలు తక్కువ పీరియడ్ ఏం కాదు. 1 సంవత్సరంలో ఇంత సాధించిన అన్నామలై 2 సంవత్సరాల టైంలో ఇంకెంత సాధిస్తాడో ఆలోచించండి. 2026 అసెంబ్లీకి సీఎం పోస్ట్కి ఖచ్చితంగా పోటీలో అన్నామలై ఉంటాడు. ఎవరికి అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన వెంట ఏజ్ ఉందండి. ఆయనకి 40 కూడా రాలేదు. రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది అన్నామలైకి. ఎవ్వరు దాన్ని ఆపలేరు. భవిష్యత్తు అన్నామలైదే. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.